వనస్థలిపురం సునీత హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహం జరిగిన 3 ఏళ్లలోనే విడాకులు, మరో వివాహం ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. 2022లో సునీతను వివాహం చేసుకున్న మహేష్ ఆమెను కెనడాకు తీసుకెళ్లాడు. విభేదాల కారణంగా 2024లో విడాకులు తీసుకుని వీరు విడిపోయారు. ఆ తర్వాత 2025లో సునీత త్రినాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోవడంపై మహేష్ కక్ష పెంచుకున్నాడు. తనను కాదని మరో పెళ్లి చేసుకుందన్న కోపంతో 3 రోజుల పాటు ఆమె ఇంటి వద్ద రెక్కి నిర్వహించాడు. అనంతరం అత్యంత కిరాతకంగా ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 2026 అసలు ఏమీ మారలేదనే చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే సునీత ఆవిడ విడాకులు ఇచ్చిందన్న కోపంతోని మాజీ భర్త వచ్చి చంపేశారు. ఇది హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన మాత్రమే. ఎందుకు అని అంటే విడాకులు ఇచ్చింది అన్న కోపంతోనా, లేకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడన్న కోపంతోనా ఇది జరిగిందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ అత్యంత కిరాతకంగా చంపాడు మాజీ భర్త మహేష్ సునీతని. మరి అంత ధైర్యం ఎలా వస్తుంది అంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము. 2024 ఎండింగ్లో ఏదైతే స్టార్ట్ అయ్యిందో ఆ మీర్పేట్లోనే ఆ కుక్కర్లో ఉడకబెట్టి చంపిన విధానం మనం చూసాము. ఆ తర్వాత భర్తల్ని చంపడం, అటు మేఘాలయ కావచ్చు, ఇటు హనీమూన్ పీరియడ్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో రకాలుగా భర్తలను భార్యలు చంపడం, భార్యల్ని భర్తలు చంపడం కామన్గా జరుగుతూ వచ్చింది. అది మనం చూస్తున్న అంటే ఆ సెగ్మెంట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా అంటే విడాకులు ఇచ్చే ప్రాసెస్ లేదు అక్కడ. ఖచ్చితంగా చంపేయాలి, ఇంకొకళ్ళతోని వెళ్ళిపోవాలి అన్న కాన్సెప్టే నడిచింది. మరి ఇప్పుడు సునీత చేసిన నేరం ఏంటి అంటే విడాకులు ఇచ్చింది. 2022లో వీళ్ళిద్దరికి పెళ్ళయ్యింది. 2023 వరకు వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు. అది కూడా ఫారెన్ కంట్రీకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. అదేవిధంగా వీళ్ళిద్దరూ కలిసి అంటే జాబ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంజనీర్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. కానీ మనస్పర్ధలు వచ్చాయి. భార్య భర్తల మధ్యలో మనస్పర్ధలు కామన్, గొడవలు కామన్. కానీ గొడవలు అయ్యాయి, ఇక తట్టుకోలేము అని చెప్పుకొని ఇద్దరు కలిసి విడాకులు తీసుకున్నారు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. అయితే 2024లో విడాకులు ఇచ్చేసిన తరువాత మళ్ళీ 2025లో మళ్ళీ ఇదే సునీత ఇంకొక హస్బెండ్ని అంటే ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది అన్న కోపంతో ఇప్పుడు ఈ మహేష్ వచ్చి డైరెక్ట్ ఇంట్లోకి రావడం, అది కూడా పగడ్బందీగా ఒక 2 కత్తులు అదేవిధంగా పెట్రోల్ డబ్బా తీసుకొని వచ్చి మరీ చంపే ప్రయత్నం చేశారు. మొదట ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సినిమా లెవెల్లో జరిగిందనే చెప్పుకోవాలి. లోపలికి వెళ్ళడం, వాళ్ళ మరిది అంటే సునీత మరిది వాళ్ళ అత్తగారు ఉన్నారు అక్కడే. అదేవిధంగా లోపలికి వెళ్ళి గడవ పెట్టేసి అంటే ఈవిడ రూమ్లోకి వెళ్ళి గడవ పెట్టేసి మరి ఫస్ట్ గొడవ స్టార్ట్ చేశారు. ఆ గొడవలోనే డైరెక్ట్గా ఈమె పైన అటాక్ చేయడం, అంటే అటాక్ చెయ్యాలి, చంపాలి అన్న ఆలోచనతోనే క్లియర్గా వచ్చినట్టయితే తెలుస్తుంది. అదేవిధంగా చంపేయడం అంటే ఫస్ట్ పూలకుండితో అదేవిధంగా కత్తులతోని పూర్తిగా దాడి చేశారు. ఎవరన్నా లోపలికి వస్తే పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తాను అని చెప్పేసి కూడా ఇలా బెదిరించాడు. పైగా ఈవిడ తప్పించుకోవడానికి కూడా ప్రయత్నించినా కూడా అక్కడ ఈవిడ ఏం చేయలేని పరిస్థితి, బయటికి వెళ్ళలేని పరిస్థితి, బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చి హెల్ప్ చేయలేని పరిస్థితి. అక్కడ మొత్తం ఈ సీన్ మాత్రమే కంప్లీట్గా కనిపిస్తుంది. మరి ఈ మహేష్ ఎందుకు చంపాడు అనేది క్లియర్గా అక్కడ మనకు తెలిసిపోతుంది. వేరే మోటివ్స్ ఏం లేవు. కేవలం నన్ను కాదని నాతో గొడవలు పడి ఇప్పుడు మళ్ళీ వేరే హస్బెండ్తో హ్యాపీగా ఎలా ఉంటుంది అని ఇప్పుడు ఇది ఒక కొత్త కోణం బయటకు వచ్చిందనే చెప్పుకోవాలి. అంటే ఇన్ని రోజులు అంటే హస్బెండ్కి నచ్చక వేరే అమ్మాయితో అంటే వేరే ఉమెన్తో అఫైర్స్ పెట్టుకోవడం చూసాము. అదేవిధంగా వైఫ్ని చంపడం చూసాము. అదేవిధంగా ఇప్పుడు వైఫ్ వేరే మెన్తో అఫైర్ పెట్టుకోవడం చూసాము. మళ్ళీ అక్కడ చూస్తే మళ్ళీ హస్బెండ్ని చంపడం చూసాము. మళ్ళీ పిల్లల్ని కూడా చంపిన పరిస్థితులు కూడా చూసాము. అంటే వాళ్ళ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారని చెప్పేసి ఇక్కడ భార్య కావచ్చు భర్త కావచ్చు చంపడం చూసాము. అది క్లియర్గా మనకు కనిపించింది. అది ఇప్పటి వరకు అంటే విడాకులు ఇచ్చే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఎందుకు వాడుకోలేదు అని చెప్పేసి చాలాసార్లు డిస్కషన్ కూడా చేశాము. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం విడాకులు ఇచ్చింది, లీగల్గా విడాకులు ఇచ్చి దూరం అయిన తర్వాత సంవత్సరానికి ఇప్పుడు వేరే అతనితో పెళ్లి చేసుకుంది. మరి ఇతనికి ఉన్న డౌట్స్ ఏంటి, ఇతనికి వచ్చిన కోపం అంటే ఈ విషయంలో ఎందుకు కోపం వచ్చింది అనేది ఇంకా ప్రస్తుతం విచారణ అయితే చేపట్టారు పోలీసులు. పూర్తిగా అంటే తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ అంటే ఈజీగా తప్పించుకుంటాను అనుకున్నాడో ఏమో, మరి ఈజీగా వెళ్ళాడు, చంపేశాడు, అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం జైలు గోడల మధ్యలో ఉన్నాడనే చెప్పుకోవాలి. ఏదేమైనా అంటే ఎండ్ ఆఫ్ ది డే మనం తప్పు చేసిన తర్వాత అది
అక్రమ సంబంధం పెట్టుకోవడమా, లేకపోతే డైరెక్ట్గా చంపడమా, లేకపోతే ఏ క్రైమ్ చేసినా కూడా అంటే చట్టం నుంచి తప్పించుకునే పరిస్థితులు ఈ జనరేషన్లో అయితే లేవనే చెప్పుకోవాలి.